తన భార్య ఉన్నప్పుడే ఆయన ఇంకొక స్త్రీతో ఇలా చేయటం ఒక దైవజనుడు చేయగలడా అని మనం ఊహించలేకపోవచ్చు. కానీ తన బలహీనంలో ఆయన పడిపోయాడు. కానీ దేవుడు మాత్రం తన వాగ్దానమును నెరవేర్చుటలో ఆయన వెనుకకు వెళ్ళలేదు. దేవుడు అబ్రహాముతో ఒడంబడిక చేసిన తర్వాత ఆ మనిషితో చివరి వరకు నిలబడుటకు దేవుడు తన్ను తాను అర్పిస్తున్నాడు. అందుకే 2వ తిమోతికి రాసిన లేఖలో ఒడంబడికను గూర్చి ఇలా రాయబడి ఉన్నది. 2వ తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం ఇట్లు పలుకుచున్నది. మనము ఆయనను నమ్మని వారమైనను, కొన్నిసార్లు మనం నమ్మకం లేకుండా మన ఇష్టపడి మనం జీవించినను ఆయన నమ్మదగిన వాడుగా దేవుడు మాత్రం నమ్మదగిన వాడుగానే ఉండిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఆయన ఆత్మద్రోహం ఉనర్చుకొనలేడు కదా. ఒడంబడిక అంటే ఒక్కసారి మనకు మాట ఇచ్చే తరువాత దాన్ని ఆయన తీసుకోలేడు. మనం నమ్మకంగా ఉన్నామో లేదో అది మనల్ని పట్టి ఉన్నది. కానీ దేవుడు మనిషితో ఒడంబడిక చేసిన తరువాత ఆ మనిషిని ఎప్పుడూ విడువడు. రోమా పత్రిక 11వ అధ్యాయం ఇట్లు పలుకుచున్నది. 29వ వచనము. ఏలయనా తాను ఎన్నుకుని దీవించి వారిని గూర్చి, తాను ఎన్నుకొని దీవించి ఒడంబడిక చేసుకున్న వారిని కూర్చి దేవుడు మనసు మార్చుకొనడు. అంటే ఇప్పుడు రాయబడిన ఆ కొత్త బైబిల్లో చూడండి ఎలా రాయబడి ఉన్నది. దేవుడు ఎవరికి ఏ వరము ఏ కృప ఇచ్చాడో, ఏ పిలుపు ఇచ్చాడో ఆ పిలుపులో మనం నిలబడుతున్నామా లేదా అది మన ఇష్టం. కానీ దేవుని తరపు నుండి జరిగేది ఏమనగా ఆయన ఒక్కసారి మనకు మాట ఇచ్చారంటే, మనకు పిలుపు ఇచ్చారంటే దాని నుండి ఆయన ఎప్పుడు వెనుకకు వెళ్ళడు. ఆమేన్. ప్రైజ్ ది Praise the లార్డ్. Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. The word of God teaches us God makes a covenant with these people to be their Lord and their God. And once he makes a covenant, he remains faithful. That's what 2 Timothy chapter 2 verse 13 says. Even if we are faithless, he continues to be faithful, for he cannot change the commitment that he made with us. Covenant, once he makes, he never changes us. Praise the Lord. That's why when Abraham left his wife and even he began to coexist with another woman, God never took away the grace and the call which he gave to Abraham. That's why Romans chapter 11 verse 29 says, for the gifts and the calling of the Lord are irrevocable. Once he makes a covenant from the side of God, he never breaks it. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అబ్రహాం జీవితంలో చూస్తున్నాము, చేయకూడదంతా ఆయన చేస్తున్నాడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఆయన బిడ్డను మోస్తున్న ఆ స్త్రీని ఆయన భార్య వెళ్ళగొడుతుంది. అబ్రహాం ఇంటి యజమానుడు తన భార్యను కట్టించి అలా చేయకు, ఆమె నా బిడ్డను మోస్తుంది అని చెప్పటానికి బదులుగా ఆ రోజు ఆయన భార్య ఇచ్చిన ఆ రొట్టెను, తన దగ్గర ఉన్న ఆ నీటిని ఆమెకిచ్చి, నేను ఏం చేయగలను, నీ వెళ్ళిపోరమ్మా అని పంపిస్తున్నాడు. బయటకు ఆయన దైవజనుడు, దేవుని చేత గొప్పగా దీవింపబడిన వాడు.
కానీ ఆయన పర్సనల్ జీవితం చూశామంటే జరగకూడదు జరుగుతుంది. కనుక నాలాగా నీవు కూడా ప్రేమ లేనివాడు, పరిశుద్ధం లేనివాడని దేవుడు అబ్రహామును త్రోసివేయలేదు. తన వాగ్దానమును స్మరించుకున్నాడు. నీవు నీ తల్లి తండ్రులు ఇంటిని వదిలిపెట్టినప్పుడు నేనిచ్చిన వాగ్దానం ఏమిటి? నేను నీతో సదా ఉంటాను, నువ్వెక్కడ వెళ్ళినా నీతో ఉంటాను, Praise the Lord. నిన్ను ఆశీర్వదిస్తాను, Praise the నీ Lord. సంతతిని దీవిస్తాను, నీవందరికీ దీవెనగా ఉంటావు. స్తోత్రం. దేవుని హృదయం అబ్రహాం చేసిన కార్యములను కూర్చి వేదన పడినను దేవుడు మాత్రం తన మాటను తీసివేయలేదు. ఆయన ప్రామాణికంగా అబ్రహామును ఇచ్చిన మాటల ప్రకారం ఆయన్ని ఆశీర్వదించి నడిపించాడు. Praise the Lord. దానికి పేరు ఒడంబడిక. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు మానవునితో ఒడంబడిక చేసుకొని జీవిస్తున్నారని పవిత్ర వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. That's why the Arabs, they have a saying called, the blood is thicker than the milk. Means a child drinks milk from the mother and she has a deeply relationship with a mother, with a brother, father, children and so on, the family relationship. But when two individuals come to make a covenant with one another, in the Jewish custom, what do? They both come and they make a covenant. In the name of the Lord, we make a covenant. And once they make the covenant, they never depart. And they cut their wrist and put the wrist together, both the blood together. If the sickness in one man will go to the another man, and they will make with the blood. And this covenant is thicker than the covenant they make with anybody else, with the family members. That's why they call it, the blood is thicker than the milk. The blood covenant, because the Jewish people, whenever they make a covenant with one another, they will call the Lord Yahweh. And then they will make the covenant, and God will be the witness to their covenant. And if they fail that, it is understood the Lord himself has to take the action. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. పాత నిబంధనలో ఒడంబడిక అంటే అది ఇద్దరు మనుషుల మధ్యలో, ఇద్దరు కుటుంబాల మధ్యలో జరిగే కార్యములు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. బైబిల్లో ఎంతో మంది దైవజన్ని దేవుడు పిలిచారు. వారందరి జీవితంలో సమస్యలు, శోధనలు, పాపము లేకుండా కాదు. వారందరూ మీలాగా నాలాగా అన్ని రకమైన బలహీనములో, పాపములో పడిపోయిన వారు. అయినను మనుషుల అందరిలో వీరు మాత్రం దేవునికి ప్రీతికరముగా దేవుని మహాకృపా నీడలో ఉండిపోయారు. కారణం వారు దేవునితో ఒడంబడిక చేసుకోవటం వలన, దేవుని బిడ్డలుగా మేము జీవిస్తామని దేవునికి మాట ఇవ్వటం వలన, దేవునికి ప్రమాణం చేసినందు వలన ఆ మహాకృప గల దేవుడు వారితో ఒప్పందం చేసుకొని వారికి తండ్రిగా, దేవుడుగా సదాకాలము ఆయన ఉండిపోతాడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Our God is a covenant making God. మన దేవుడు ఒడంబడిక చేయు దేవుడని ఈరోజు మొదటి పట్టణం మనకు తెలియచేస్తుంది. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కనుక ఎవరెవరు
దేవునితో ఒడంబడిక చేసుకుంటారో వారికి రక్షణం 100% నిశ్చయమైపోతుంది. ఆమేన్. ఎందుకంటే ఏమి జరిగినా ఎట్లు అయిపోయినా నమ్మదగిన దేవుడు వారితో సదా జీవిస్తాడు. ఆమేన్. వారితో సదా నడుస్తాడు. ఆమేన్. వారితో సదా వేదన బాధలు అనుభవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో ఒడంబడిక చేసుకున్నప్పుడు ఆ ఒడంబడిక చేయబడిన ఆ బిడ్డలను సౌలని మనిషి హింసించినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? సౌలు 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 అంటున్నాడు, నువ్వు ఎవరో? నీవు హింసించే ప్రభు నేనెక్కడయా నిన్ను హింసిస్తానో? నా ప్రజలను హింసించినప్పుడు నన్ను హింసించినట్లే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక బిడ్డతో ఒడంబడిక చేసిన తరువాత ఆ బిడ్డను ఎవరైనా గాయపరిచినా దేవుడు అక్కడికి వచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ బిడ్డలను కాపాడాలి, నేను ఎట్లయినా కాపాడుతానని ఒడంబడిక ఆయన చేసుకున్నాడు కదా. కాబట్టి మన వేదనలో దేవుడే మనతో పాటు పాల్గొంటాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నిర్గమకాండం 24వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాము, దేవుడు మోషేతో ఎట్లు ఒడంబడిక చేసుకున్నాడు వింటాం. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీలకు వినిపించెను. వారు యావే శాస్త్రములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోషే దేవుని ధర్మశాస్త్రమును తీసుకుని వచ్చి, ఇదంతా దేవుని బిడ్డలుగా మీరు జీవించాలంటే ఇలా 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 మీరు జీవించాలి, దేవుడు నీతో ఒప్పందం చేసుకోరుటకు సిద్ధముగా ఉన్నాడనగా వారందరూ లేచి నిలబడి చెప్పారు, దేవుడు ఈ పుస్తకములో చెప్పబడిన అన్నిటిని ప్రకారం మేము జీవిస్తాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మోసే ఏం చేశాడు? ఒక గొర్రె పిల్లను చంపి ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి ఆ సగం రక్తమును బలిపీఠ మీద పోసి, ఇప్పుడు బలిపీఠ మీద ఎవరిని బలిపీఠ మీద ఉన్నదో ఆ రక్తం, అదే రక్తం ఇప్పుడు ఈ ప్రజల మీద కూడా ఉంటున్నని ఆ ప్రజల మీద మిగిలిన సగం రక్తాన్ని ఆయన చిలకరించెను. ఇప్పుడు ఒకే రక్తం దేవుని బలిపీఠం మీద దేవుని బిడ్డల మీద ఉన్నది కాబట్టి వారందరూ ఒకే రక్తములో ఒకే ఒడంబడికలో వారు నిలబడగలరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో దేవుడు ఎందుకు ఈ ఎంతో మంది ప్రజలు ఉండగా ఈ ఇశ్రాయేల్ ప్రజలతో మాత్రం ఎందుకు నిలబడ్డాడు? ఆ ప్రజల్ని మాత్రమే ఆయన ప్రేమిస్తాడా? లేదండి. మత్తయి 5వ అధ్యాయంలో యేసయ్య ఏమన్నాడు? నీ తండ్రి మంచి చెడు అని చూడకుండా మానవులందరిపై తన వర్షాన్ని కురిపిస్తాడు. భారతదేశంలోని వారు, లెక్క ఎక్కడో ఉన్న ముస్లిం దేశంలోని వారు, లెక్క ఎక్కడో ఉన్న యూదులు ప్రభుని అంగీకరించలేదని వారిని వదిలిపెడతాడా? లేదు. అందరికీ తన సూర్యుని వెలుగుని ఇస్తాడు, అందరికీ కడుపు నిండా ఆహారం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో ఒడంబడిక చేసుకుంటేనే మేము ఎప్పుడు నీ బిడ్డలుగా జీవిస్తామని వారు ఒడంబడిక చేసినప్పుడు దేవుడు కూడా వారితో ఒడంబడిక చేసుకున్నాడు. ప్రైజ్ ది నేను లార్డ్. మీ తండ్రిగా మీ దేవుడుగా ఉండి మిమ్మలను కాపాడుతాను. ఆ ఒడంబడిక నుండి ఆయన దూరంగా వెళ్ళాడు. కనుక ఆ ప్రజలు ఎన్ని పాపములు బలహీనములో పడిపోయినను దేవుడు తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డల్ని కరుణించి ఈనాటి వరకు కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ యెరూషలేం ప్రజల కోసం
ప్రార్థించు వారు ధన్యులని పవిత్ర వాక్యం పలుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. హీబ్రూ భాషలో ఇశ్రాయేల్ ప్రజలు మాట్లాడారు కదా. ఒడంబడిక అంటే దానికి హీబ్రూ భాషలో బెరిత్ అంటారు. the name covenant comes from the Hebrew word called berith, means binding. అంటే తెలుగులో ఏమంటాము? బైండింగ్ అంటే బంధించడం, కలపటం. బంధించడం. ఒక్కసారి దేవుడు మానవులతో ఒడంబడిక చేసుకున్నారంటే ఆయన అంతే నిలబడతాడు. ఆ బంధనాలను ఎవ్వరు, ఆ బంధమును ఎవరు తీసివేయలేరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆ బంధం అంటే ఏమిటి? కొన్ని బాధ్యత ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను మీతో ఒప్పందం చేసుకున్నానంటే ఇప్పుడు నుండి మీ మీద నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైనా కొట్టినా వెంటనే నేను నీ పక్షంలో నిలబడాలి. మీకేదైనా మీ తరపున నిలబడి మిమ్మల్ని కాపాడాలి. మీకు కావలసినంతా చేయాలి. ఎందుకంటే నా రక్తం మీ రక్తం ఒకటే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానమును, ఈ సంబంధమును ఎవరు చేస్తున్నారు? దేవుడు తన ప్రజలతో చేస్తున్నారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఒడంబడిక చేసే దేవుడు. ఆమేన్. ఆ దేవునితో ఒడంబడిక చేసుకొని జీవించే బిడ్డలు ధన్యులు. ఆమేన్. వారు కలకాలము జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు మనము దేవునితో ఒడంబడిక చేసుకుంటున్నామో అప్పుడు మన మీద మనల్ని కాపాడుటకు కొన్ని అప్లికేషన్ని, కొన్ని బాధ్యతను ఆయన పొందుకుంటున్నాడు. అవునండి, ఇద్దరు వారు ఒడంబడిక చేసుకున్న తర్వాత ఒక రకమైన బంధంతో వారు జీవిస్తారు. When two persons make the covenant, they begin to live in a unique relationship, and that's what God makes with us. A covenant is basically a relationship that can only be broken by death. ఒక్కసారి ఈ ఒడంబడిక చేసిన తరువాత ఈ సంబంధమును ఎవరు కూడా తీసివేయలేరు, మరణము తప్ప. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక నిమిషం కుడి చేతిని పైకి లేపి మీరు ప్రార్థన చేసుకుంటారా? దేవుడు నోవాతో ఒడంబడిక చేసుకొనెను అని ఈరోజు మొదటి పట్టణం మనకు తెలియచేస్తుంది. ఆ ఆకాశం వైపు ఉన్న తనుసును చూడు. ఈ తనుసు, దానిలోని ఎన్నో రకమైన రంగులను చూడు. దేవుడు నీతో కూడా ఒడంబడిక చేసుకొని ఆయన నీతో నూతన సంబంధమును చేసుకున్నాడు. ఆ సంబంధంలో ప్రేమ ఉన్నది, కరుణ ఉన్నది, దయ ఉన్నది, త్యాగానికి గుర్తు. తెల్లది మనల్ని ఆయన పరిశుద్ధతనమునకు గుర్తు. పచ్చది అభివృద్ధికి గుర్తు. దేవుడు ఎన్నో రంగులతో ఉన్న తనుస్సును చూపించి నీ దేవుడు నీతో ఒడంబడిక చేసుకుంటున్నాడు. ఆమేన్. నోవా, నీ మీదను నీ బిడ్డల మీదను నీ దేవుని కన్నులు ఎప్పుడూ ఉండును. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. మన దేవుడు ఒడంబడిక చేసే దేవుడు. స్తోత్రం. ఎప్పుడు సాలమోన్ రాజా దేవుని సన్నిధిలో ఒడంబడిక చేసుకున్నాడో అప్పుడు ఆ ఆలయం మొత్తము పొగతో నింపబడింది.
దేవుని స్వరం వినపడింది. దేవుడే నీతో ఉంటున్నాడు. ఇక్కడికి వచ్చి ఎవరు ప్రార్థించినా దేవుని కన్నులు, దేవుని నేత్రములు, దేవుని చెవులు ఎప్పుడూ తెరవపడి ఉండును. ఆమేన్. దేవుడు మాట ఇచ్చెను. దేవుడు మానవునితో ఒడంబడిక చేసుకొనెను. నోవాని బిడ్డలు ఒక్కని